సార్ నమస్కారం. నమస్తే నమస్తే. బాగున్నారా? వెరీ గుడ్. మీ వయసు ఎంత ఉంటుంది? 60. అయినా యాక్టివ్ ఉన్నారు చాలా. సమాజంలో పనిచేసే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఈ నేపథ్యం వేరు, మీరున్న పార్టీ వేరు. అంటే ఇక్కడ అన్ని రకరకాల ఇమిడి ఉన్నాయి అనుకోవచ్చా? ఏంటి అసలు ఇక్కడ బలమైన కారణాలు? ఇక్కడ నేను రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏమంటే మాది చాలా పేద కుటుంబంలో పుట్టి భూస్వామి వర్గాల పైన కొంత కసి పెంచుకొని వామపక్ష భావజాలం లెఫ్ట్ హైడియాలజీ వైపు వెళ్ళిపోయారు. దానికి నాది యాక్చువల్గా కదిరి ఏరియా. కదిరి నా ఎడ్యుకేషన్ బీటీ కాలేజ్ మదనపల్లి. సో అట్లా అక్కడ ఉండేటువంటి మా అప్పుడు రబూబ్ సార్ విప్లవకారుడు, అదేవిధంగా మాకు అభ్యుదయ రచయిత యోగి వేమన్, వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది నా పైన. దానివల్ల కమ్యూనిస్టులుగా విద్యార్థి దశ నుంచి నేను పని చేస్తున్నాను. అనేకమైనటువంటి విద్యార్థి సమస్యలు, యువజన సమస్యలు, అన్ని రంగాలకు సంబంధించి వ్యవసాయ కార్మిక, రైతు సంఘము, అన్ని రంగాల్లో కూడా మేము పనిచేసాం. ఆ విధంగా ఈ సమాజాన్ని, ఈ సమాజంలో ఈ రుగ్మతలు, ఈ ఎగుడుదిగుడులు ఎందుకున్నాయి, కాబట్టి సమాజం వైపున ఎందుకు పోవడం లేదనేది అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో పోయాయి. ఆ తరువాత మాకు అనిపించింది ఏంటంటే మొత్తం వ్యవస్థలన్నీ పవర్ చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టి ఈ పవర్ అనేది లేకుండా పోతే, ఇప్పుడు నేను ఎంతో చదువుకున్నాను, ఎంతో మేధాశక్తి ఉందా కూడా నా సంతకం ఎక్కడ చెల్లదు కదా. మాట చెల్లదు, నా మాట చెల్లుతుందా తర్వాత నా సంతకం చెల్లదు. అంటే నేను ఎవరికి కూడా ఏమి చేయలేను, ఎంత ధైర్యం ఉన్నాయి, ఎంత బలం ఉన్నాయి, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కూడా. కాబట్టి పవర్ పాలిటిక్స్ అనేటువంటిది చాలా మెయిన్ పోషిస్తా ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం మీరు చెప్పినట్లుగా అయితే లెఫ్ట్ ఐడియాలజీ ఫెయిల్ అయినట్టే అనుకోవచ్చు కదా. 100% ఫెయిల్ అయింది భారతదేశంలో నాకు తెలిసి. ఎందుకంటే మరి వెనక్కి పోయినాయి. ఒకప్పుడు బీహారు, వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర, అవి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా 1955లో అదిగో వచ్చేసింది అధికారం లేక అనేటువంటి స్థాయి నుంచి ఇప్పుడు కంప్లీట్గా ప్రాతినిధ్యమే చట్టసభల్లో లేకుండా పోయేటువంటి దశకు వచ్చిందంటే కమ్యూనిజం ఫెయిల్ అయిందని నేను చెప్పను. ప్రధానంగా వ్యక్తులు అనుకోవచ్చు ఇక్కడ కమ్యూనిస్టులు ఫెయిల్ అయినారు. కమ్యూనిజం ఈజ్ సైన్స్, అది తిరుగులేనటువంటి శాస్త్రం. అది దాన్ని పూర్తిగా విశ్వసించిన వాడిని నేను. ఏ పార్టీలో ఉన్నా కూడా కమ్యూనిజాన్ని, మార్క్సిజాన్ని పూర్తిగా విశ్వసించిన వాడిని. చివరికి సమాజం అటువైపే వెళుతుందనేటువంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేని వాళ్ళు నేను. ఇప్పుడు 60, 70, 80, 90 ఆ ప్రాంతంలో విప్లవాలు కూడా బాగా పుంజుకొచ్చినాయి. అయినప్పటికీ కూడా ప్రజలపైన కొంత మేరకు మాత్రమే ప్రభావం పడింది. అయినా సమసమాజ స్థాపనకు ఎందుకు అడుగులు వేయలేకపోయారు అనుకోవచ్చు. ఇక్కడ 1964లో చీలికలు వచ్చినాయండి కమ్యూనిస్టులు. అది ప్రధానమైనటువంటిది. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు ఎందుకు కలవలేకుండా ఉన్నారు? ఈ క్వశ్చన్ కి ప్రజలకు ఆన్సర్లు చెప్పాలి. కమ్యూనిస్టులు చెప్పాలి. అందుకోసం మేము కూడా చెప్పుకోలేని దశలో మేము డైవర్ట్ అయినాం అంతే. ఏమని చెప్పాలా? సాధారణ మనిషి వచ్చి, అయ్యా మీరు ఏమి ఆశించేవాళ్ళు కాదు కదా, సమాజం కోసం పనిచేసేవాళ్ళు కదా, మరి ఎందుకు మీరు పోతున్నారు, ఎందుకు మీరు కలవలేకుండా ఉన్నారంటే నా దగ్గర ఆన్సర్ లేదు. అందుకే చాలా మంది నాలాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు నాతో మనసును చంపుకొని. లేకపోతే ఈ రోజు నేను వేరే పార్టీలో ఉండాల్సిన అవసరం నాకు లేదు, ఆగత్యం లేదు. ఎందుకంటే నేను పదవులు ఆశించేవన్నీ కాదు, లేకుండా బట్టి ఏదో నాకు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుని నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వ్యాపారం చేసినవాడిని కాదు, కాంట్రాక్టర్ని కూడా కాదు. మా పెద్దలు ఇచ్చినటువంటిది ఏదైనా కొంచెం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణగా పెరిగినటువంటి వాడిని నేను. ఈ పొద్దుకు నేను వ్యాపారస్తులని చెప్పమానండి ఎవడైనా సరే, కాంట్రాక్టర్ అని చెప్పమానండి. నిజంగానే వాస్తవానికి చాలా మంది సాక్రిఫైస్ చేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా రకరకాలుగా వ్యక్తులు, పెద్దవాళ్ళు కూడా ఈ వైపు వచ్చి లెఫ్ట్ వైడ్ లో వచ్చి వాళ్ళకు ఉన్నదాన్ని కూడా పంచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఆడ వాళ్ళకి పేరు లేదు. ఎందుకు ఉంటుంది? మనం వారసులుగా ఉండాలి కదా. మనం వాళ్ళకు వారసులుగా ఉండలేకపోవడమే దానికి కారణం. అటువైపున ప్రయాణం చేయలేకపోతున్నాం ఎందుకు? వీళ్ళ తప్పని కూడా నేను అన్న. ఎందుకంటే సమాజంలో అవసరాలు పెరిగినాయి. నా కొడుకు ఉన్నాడు, చదివించుకోవాలా, టీవీ ఉంది, సెల్ ఫోన్ వచ్చింది, బైక్ వచ్చింది, అన్ని అవసరమే కదా కమ్యూనిస్టులకు కూడా. కానీ ఏదైనా బతుకు కొరకే కదా. బ్రతుకు కొరకే 2 రకాలు. కానీ ఈ బతుకు మీద ఇంకొకరు పెత్తనం చేయాల్సిన అవసరం ఏంటి? ఉండకూడదు. బ్రతుకులు 2 రకాలు. తన బ్రతుకు, సమాజం బ్రతుకు. తన కోసం తను బతుకుతూ సమాజం కోసం బతకమనేది కమ్యూనిజం. తన కొరకు తను బతుకు అంతే. ఇక ఇంకోని మీద పెత్తనం ఎక్కర్లేదు కదా. అదే పోకూడదు అంటున్నా. ఆ విధంగా పోకూడదు, వెళ్తున్నారు కాబట్టి ఫెయిల్ అయింది. సో ఇండిపెండెంట్ కూడా ఒక కుట్ర అనుకోవచ్చా ఇక్కడ? ఇండిపెండెంట్ కుట్ర
భారతదేశానికి స్వతంత్రము కుట్రే కదా. ఇండిపెండెన్సీ కుట్ర అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేకపోతే జ్యోతిరావు పూలనే ఏది ఇంగ్లీష్ వాళ్ళు ఇంకా 200 సంవత్సరాలు పరిపాలించాలి, అట్లయితేనే అట్టడుగు వర్గాలకు పవర్ పోతుంది అని కూడా ఒక మాట అన్నారు, డిక్లేర్ చేశారు అప్పుడు. ఇది ఇప్పుడు ఇవన్నీ చరిత్రలు అండి. ఆ చరిత్ర ఇప్పుడు సత్యమైతుంది కదా. లేదా మీరు అన్న మాట తప్పు, నేను ఒప్పుకుని దాన్ని. ఎందుకంటే పూలే అట్లా అన్నట్లుగా నాకు చూపిస్తే ఎక్కడన్నా మీరు ఉన్నది రికార్డు. నేను సందర్భం వేరు. ఓకే, ఇప్పుడు మనం కూడా ఒకసారి వెక్స్ అయిపోయి బ్రిటిష్ వాడు ఉంటేనే మేలప్ప అనేటువంటి ఒక మాట వస్తుంది. అంటే ఎందుకంటే మీ తెల్లవాళ్ళు ఉండి మా నల్లవాళ్ళం మేలుకుంటాము అంటే కేవలము అధికార మార్పిడి మాత్రమే జరిగింది. అంతేకాని సమసమాజ నవ సమాజాలకు లేకపోతే వచ్చినటువంటి ఫలాలు మొదటి తరం వాళ్ళే అందుకోవాలి, 2వ తరం అందుకోలేదు, 3వ తరం అందుకోలేదు, 4వ తరం వచ్చిన ఇప్పుడు. అవునా కాదు, ఇది నిజం కదా? నిజమే. అయితే ఎవరు కారణం అంటున్నా నేను, ఇక్కడ ఉన్న వాళ్ళే, వాళ్ళ మీద అగ్రవర్ణాలే. ఇప్పుడు అగ్రవర్ణాలు అంటే అగ్రవర్ణాలని మీరు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిచ్చారు, మన చేతికి ఆయుధం ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోవాల్సింది ఎవరండి? వాళ్ళకి ఏం తెలుసు అండి? అవును, లేకుండా పోతే నువ్వు తెలుసుకోవాలి కదా. ఎవరు తెలుసుకుంటాను? అందుకే నిజమే. ఓటు విలువ తెలిసిందా? నేను పుట్టినాను, మా ఇంటి ఎవరికి చదువు రాదు. ఓకే, అర్థమైందా? అయినా నేను మీ ఫాదర్ అందుకోవాలి ఇండిపెండెంట్ ఫలాలు. అదే అండి చెప్తున్నా. అందుకోలే. ఎందుకు అందుకోలేకపోయినారంటే అజ్ఞానం. ఆ తర్వాత వచ్చినటువంటి అక్షరాస్యత అన్ని కరెక్టే కాదన్న. ఇప్పుడు కూడా కొనసాగుతుందంటే దురదృష్టమే అది. భారతదేశం పాలకులే కదా. మానవే లేదు. భారతదేశ పాలకుల యొక్క వైఫల్యాల వల్లనే ఈ భారతదేశం ఇంకా దరిద్ర దేశంగా ఉంది. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలలో మాది పేదల ప్రభుత్వం అంటే ఎలా నమ్మాలి? ఇప్పుడు ఎందుకంటే నీకంటే నేను మేలని, బెటర్ దాన్ అదర్స్ అన్నారు. బెటర్ దాన్ అదర్స్, నీకంటే నేను బెటరా కాదా? నిన్న చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, రేపు చూసుకో ఆయనకంటే బెటర్ కదా అంట నేను. అంతే, అంత తప్ప వీళ్ళంతా ఏదో స్వతంత్ర సమరయోధులు త్యాగాలు చేసేసిన దేశం కోసం అని నేను చెప్పదలుచుకోలేదు, చెప్పలేము కూడా మేము అట్లా. కాబట్టి అతనికంటే ఇతను బెటరా కాదా? ఈ బెటర్ సిచ్యుయేషన్ ని మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలా? అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా? అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారనడానికి పెద్ద ఉదాహరణ మన ఆంధ్ర రాష్ట్రమే. ఇక్కడ ఫ్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఫ్రాక్షన్ అంటే నేను నమ్మను. రాయలసీమలో ఉండేటువంటి కరుణ, దయ, ప్రేమ అన్నీ ఉన్నాయి, ఎక్కడ కనబడదు. ఈ ఫ్రాక్షనిజం అనేది ఎందుకు వచ్చిందో దాని మూలాలు కూడా చూడాలి. ఆ మూలాలు కనుక్కోకుండా రాయలసీమలో ఉండే వాళ్ళు అందరూ ఫ్రాక్షనిస్టులు కాదు. ఇది ఫ్రాక్షనిజం అంటే నేను 52 సార్లు రక్తం ఇచ్చినానండి పేద ప్రజలకి. నేను ఇచ్చిన 52 సార్లు. కాబట్టి రక్తము సమాజం కోసం దారిపోసిన వాళ్ళు ఉన్నారు, తన సొంత స్వార్థం కోసం దారిపోసిన వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. వీళ్ళు చాలా తక్కువ శాతం, 1 or 2%. ఎందుకు అది కూడా వచ్చిందంటే బ్రిటిష్ కాలంలో పాలెగాళ్ళుగా చేసినటువంటి సంస్థానాలు ఈ రాయలసీమలో ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చినటువంటి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంతంలో కమ్యూనిస్టులుగా ఎందుకు ఉద్భవించినారంటే అది కూడా ఒక కారణమే. ఈ పెత్తందారుల విజయనగరం నుంచి వచ్చింది కదా. బాలగోపాల్ గారు పుస్తకం రాసినారు, పౌరాకుల సంఘం రాసింది. దాంట్లో ఆయన స్పష్టంగా చెప్పాడు ఏమని, రాయలసీమలో ఉండేదంతా ఫ్రాక్షనిజం కాదు, అందరూ ఫ్రాక్షనిస్టులు కాదు, అక్కడ మానవత్వం వెళ్లి విరుస్తారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజుకి శ్రీశైలం ప్రాజెక్టుకి భూములు ఇచ్చింది రాయలసీమ, అవునా? ఒక్క నయా పైసా ఆశించకుండా తన ఊర్లు వదిలేసి, తన భూములు వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు మనకు తెలియదు. అయితే ఒక రోజు అంటుంటది ప్రతి ఒక్కరికి, అంటే ఏంది ఇది ఉమెన్స్ డే అని, లేకపోతే ఫాదర్స్ డే అని, లేకపోతే ఇండిపెండెంట్ ఇట్లా ఉంటాయి కదా. ప్రాజెక్టుల ముంపుకు గురైన వాళ్ళకు ఒక ప్రాజెక్టు డే అని పెట్టవలసిన అవసరం ఏమన్నా వస్తుందా? ఇప్పుడు చిత్తశుద్ధి లేని చెవు పూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారబాండ డేలు అనేది పెట్టుకుంటావో లేదో మాకు సంబంధం లే. ముఖ్యమైనది నాకు అవసరం. ఇప్పుడు అంబేద్కర్ ఎక్కడెక్కడో వాళ్ళ ఆధార్ కార్డు లేదు, వాళ్ళు ఎక్కడెక్కడో పోయారు, వాళ్ళ ఒక పిల్లల భవిష్యత్తు సాక్రిఫైస్ చేశారు అంటే ఆ ఒక్క ప్రాజెక్ట్ కాదు, అన్ని ప్రాజెక్టులలో. అంబేద్కర్ గారు నా విగ్రహం పెట్టమని చెప్పలేదండి, నా ఆయుధాన్ని ఉపయోగించుకోమన్నాడు ఆయన. విగ్రహాన్ని ఒకటి పెట్టేసి నా బాధ్యత తీరిపోయింది ముక్కొనేసి రోజు వచ్చేసి ఈ పొద్దు ఆయన జన్మదినము ఇదంటే నేను అట్లాంటి పెద్ద ఎంకరేజ్ చేయను. నేనేమంటానంటే చిత్తశుద్ధి అనేది ఉంటే వాళ్ళ కుటుంబాలకు మీరు న్యాయం చేయండి, ఉపాధి కల్పించు. ఈ రోజు ఎట్లొచ్చిన పరిస్థితి, అమరావతికి భూములు ఇచ్చినారు. అమరావతికి భూములు ఇస్తే పూలింగ్ ద్వారా తీసుకున్నటువంటి భూములకి ఎవరు లీజు కట్టాలండి? సిఆర్డి కట్టాల. అంటే సిఆర్డి కోసం తీసుకున్న భూములు అవి.
సిఆర్ నుంచి కట్టకుండా గవర్నమెంట్ నుంచి కట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? గవర్నమెంట్ డబ్బులు అంటే 3 ప్రాంతాలు కదా, మా డబ్బు ఆ డెవలప్మెంట్ కోసం నువ్వు ఎట్లా వాడతావు? నీకు కూడా అధికారం ఇచ్చినాడు అంటే ఆ తరానికి ఈ తరానికి ఉండే తేడా చెప్తున్నా నేను. ఆ తరంలో వాళ్ళ అమాయకులు అందామా, త్యాగ పురుషులు అందామా, ధన్యజీవులు అందామా, ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళు త్యాగం చేశారంట భూములు అమరావతికి. మరి మా శ్రీశైలం రైతులను ఏమంటావు నువ్వు? వాళ్ళకి ఏమీ లేదే. ఏమో అమరావతి చుట్టంతా మొత్తము కమ్మ సామాజిక వర్గం ఉన్నట్టు నిజమే. కమ్మ సామాజిక వర్గమా, ఇంకా కాపు సామాజిక వర్గం సమస్య. పెత్తందారుడు ధనవంతుడు ఒకే వర్గం వీళ్ళు. ఏ పార్టీలో ఉన్నా ఏ సమాజంలో ఉన్నా వీళ్ళందరూ ఒకటి చేస్తారు. అందుకే మేము చెప్తున్నాం ఒక మాట, ఇద్దరు ఎమ్మెల్యేలు కలిస్తే ఒక పార్టీ వాడు ఇంకో పార్టీ వాడు గెలిచేంత వరకు గెర్లు గీసుకొని మాట్లాడుకుంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత వ్యాపారాల్లో కాంట్రాక్టర్లు ఇద్దరు ఒకటే చేస్తారు. ఇది మన ముందుండే సమాజం. ప్రజలు గమనించాలా. దానికి అందుకే అంబేద్కర్ చెప్పాడు, చేతనైన చేతుల్లో నాది ఆయుధం, చేత కాకపోతే చిట్టు పేపర్ అని. అంతే కదా. కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోకుండా పోతే సమాజం ఎన్ని రోజులైనా ఇట్లే ఉంటుంది. అంతే, మారదు. అంతే, ఎట్లా మారుతుంది? కాబట్టి నేనేమంటానంటే, మీరు అన్నట్లు విద్య, వైద్యము, ఈ మౌలిక రంగాలన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకుపోయేటువంటి ప్రభుత్వాన్ని మనం, అందుకనే బెటర్ దాన్ అదర్స్ అంటే అసమానతలు లేని విద్య, అసమానతలు లేని వైద్యం చాలు అందరికి రావాలా. అంతే. ఇప్పుడు మేము ఒకప్పుడు అనేవాళ్ళం, రాయలసీమలో తనకు వచ్చేటువంటి ఆదాయంలో 90% వైద్యానికి ఖర్చు పెడుతున్నామని. మరి రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఎయిమ్స్ ఎక్కడ పెట్టాలండి? రాయలసీమలో పెట్టాలి కదా. కోస్తాలో ధనవంతుల ప్రాంతంలో ఎంత పెడతారా? మీకేం విజన్ ఉంది? రాయలసీమ గురించి మళ్ళీ మీరు మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతావు నువ్వు? కాబట్టి అన్నీ తీసుకుపోయి ఆడబెడితివి. పోలవరాన్ని కట్టాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారంగా. నువ్వే తీసుకుంటావు. ఎందుకు నువ్వు తీసుకోవాలా? మళ్ళీ ఆలస్యం అయిపోయింది, అదే అయిపోయా, ఈయన కట్టలేకపోయినాడు. ఇవే రాజకీయాలంటే. మసిపూసి మారేడుకాయ చేయడం. ఏదో మొన్న అంటున్నారు ఒకవేళ ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మాత్రం మళ్ళీ మాకు ఆంధ్ర సపరేట్ కావాలని, రాయలసీమను కూడా ఏది వేరు చేసే అవకాశాలు ఉండవచ్చు అని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది అర్లీగా, ఇప్పుడు 1962లో స్టార్ట్ అయింది తెలంగాణ. ఇప్పుడు వచ్చిన వెంటనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎందుకోను శ్రీభాగ్ ఒప్పందం యొక్క ఫలితాలు మేము చూసాం. ఏం చెప్పారు వాళ్ళు? రాజధాని మీరే తీసుకోండి, నీళ్లు మీరే తీసుకోండి, అన్ని మీరే తీసుకోండి అని చెప్పిన పెద్ద మనుషులు ఈ పొద్దు ఏం చేస్తున్నారు? అన్ని మేము అక్కడే కేంద్రీకరిస్తున్నారు. కర్నూలు నుంచి మేము త్యాగం చేసింది హైదరాబాద్కి. హైదరాబాద్ డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పారు, అయిపోయిన వాళ్ళు విడిపోయిందని చెప్పారు. విడిపోయింది దానికోసం అని చెప్పిన పెద్ద మనుషులు మళ్ళీ అమరావతి మంత్రం పట్టుకున్నారు. 3 ప్రాంతాలు. మరి చంద్రబాబు అయితే రాయలసీమే కదా. ఎవరు? అందరూ రాయలసీమే. రాయలసీమ కాదు ఎవరు? మరి పోయి అమరావతిలో పెట్టవలసిన అవసరం ఏంది? అదే రాజకీయం అంటే చంద్రబాబుకు. ఎందుకంటే నేను చెప్తే కదా, ఓట్ల రాజకీయాలు ఇవన్నీ. అంతే. 52 మంది ఇక్కడ ఉన్నాము, మేజర్ గా వాళ్ళు అక్కడ ఉన్నారు సీట్లు. ఎవరు అక్కడ ఓటేస్తే వాడు మేము ముఖ్యమంత్రి అవుతాడు. అది రాజకీయం ఇక్కడ. అంతేగాని అది ఈ ప్రాంతం నాశనం అయిపోయింది. సార్ మీరు ఈ మాటకు నేను వ్యతిరేకం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రాయలసీమ నుంచి ఎక్కువ ముఖ్యమంత్రులు అందరూ రాష్ట్రపతి అయినాడండి ఇక్కడ నుంచి. అదే మరి రాష్ట్రపతి అయినాడు. తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు అయినాడు. అర్థమైందా? కాబట్టి ఎందుకు ఈ రాష్ట్రం వెనకబడి ఉంది? ఎందుకు రాయలసీమ పట్టించుకో? రత్నాలు అమ్మిన సీమ కదా ఇది. ఎందుకు అయింది? రాళ్లసీమగా మారిపోయింది. కాబట్టి పాలకుల యొక్క వైఫల్యాలు తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఇంకా ఈ ప్రాంతం నిలబడిందంటే రైతాంగానికి, కూలీలకు దండ పెట్టాలి. అందరూ రుణపడి ఉంటాం. వాళ్ళు పస్తులుండి మాకు అన్నం పెడుతున్నారు ఈ జనాలకి. ఇప్పుడు వాళ్ళ గురించే పట్టించుకునే ప్రభుత్వాలు రాలేదని మాకు బాధ కలుగుతుంది ఒకసారి. ఎందుకంటే మేము జైలుకు పోయినాం దెబ్బలు తిని. అర్థమైందా? నేను ఒక సంవత్సర కాలం జైల్లో ఉన్నా. నేను ఎమర్జెన్సీలో లేను. అప్పుడెంత చిన్నపిల్లలం కదా. ఉద్యమాల కోసమే. అంతే. ఉద్యమాల్లోనే పాల్గొన్నాము, అగ్రెసివ్గా పోయినాము, దెబ్బలు తిన్నాము, లాఠీలు దెబ్బలు తిన్నాం, జైల్లో మగ్గినాం మేము. అన్ని అనుభవించిన. నా పైన 28 కేసులు అన్ని కొట్టేసినారు. అంటే ఒకటి శిక్ష పడిండా, దాని నుంచి మళ్ళీ హైకోర్టులో కొట్టేసి 1 సంవత్సరం శిక్ష కూడా అనుభవించి వచ్చినాను. ఇవన్నీ నా ఇంటి కోసం కాదు, నా పిల్లల కోసం. నా భార్య సాక్కు ఉంది. నేను ఎప్పుడు నా ఇంటిని గురించి ఈ రోజు కూడా నేను ఆలోచన చేయలే. ఎప్పుడు కూడా నా పిల్లలు, నాకు కొడుకు, కూతురు, ఆమె చదివించుకుంది. మా కుటుంబం ఏమన్నా కొంచెం ముందు పోయిందంటే వాళ్ళ ఘనతే తప్ప నాదేమి లేదు. నాకు సమాజమే ఇప్పటికి కూడా నిద్రలేసని వెళ్ళిపోతా బజార్లకి. నేను వాళ్ళకి ఏం కావాలి, హాస్పిటల్లో ఏం చేయాలా,
లేకుండా పోతే చదువు కోసం ఏం చేయాలా, పిల్లలు లేని చదువు మనకేమైనా అవకాశం, ఇట్లాంటివి చేసేవాడిని. తర్వాత సమాజాన్ని మేల్కొల్పడానికి నేను రాస్తున్నటువంటి రచనలు కానీ, నా విశ్లేషణలు కానీ, ఇవన్నీ కూడా దానికోసమే. సో మీలో ఒక రచయిత ఉన్నాడు, ఎందుకంటే నేనేం చదువు దీనికి అనుభవమే, అనుభవమే మా పాఠాలు నేర్పించింది మాకు. అందుకు అయితే ప్రాజెక్టుల మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేశారు. సమగ్రమైన అవగాహన ఉండే వల్ల నేను ఒక్కరిని ప్రాజెక్ట్ రాయలసీమకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఎన్ని నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే ఎక్కడ పెట్టుకోవాలా, ఏ నది పుడుతుంది, ఏ నది ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ సమగ్రమైన అవగాహన నా దగ్గర ఉంది. నా దగ్గర సబ్జెక్ట్ కూడా ఉంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ పైన నేను మాట్లాడగలను. కాబట్టి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత హంద్రీనివా వచ్చింది. హంద్రీనివా వస్తే జలయజ్ఞంలో భాగంగా రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేస్తే దాని కింద సాగుకు నీళ్ళు ఇవ్వలే చంద్రబాబు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈయన కూడా డబ్బులు ఖర్చు పెట్టలేకపోయినాడు. ఎందుకు అంటే కరోనా రావడం కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, లోడ్ బడ్జెట్ కానీ అనేక చెప్పొచ్చు. అయితే ఏం జరిగింది, ఈయన ఒకటే మాట చెప్తున్నాడు, హంద్రీనివా 40 టీఎంసీల కెపాసిటీ. ఆ 40 టీఎంసీలు 3 జిల్లాలకి, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 40,000 నుంచి 80,000 క్యూసెక్లకు పెంచితే దాని నుంచి గండికోట రిజర్వాయర్కి నీళ్లు తీసుకొని గండికోట నుంచి హంద్రీనివాలకి నీళ్లు కొడితే చిత్తూరు జిల్లాకు అటు నుంచి అట్ట పంపించవచ్చు, గాలేరు నగర్ నుంచి. ఈ నీళ్లు 2 జిల్లాలకి మిగిలిపోతాయని ప్లాన్ చేశాడు. దానికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచితే ప్రకాశం జిల్లా ఎడారి అయిపోతుందని మాట్లాడారు. నిజమేనా? ఎడారి అవుతుందా? ఇది సంబంధం ఏముంది దానికి, దీనికి ఏం సంబంధం ఉంది? పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం అంటే వరద నీళ్లు, నీవేమి అలికేటెడ్ వాటర్ కాదు, అది మిగులు జలాలు. వరద వచ్చినప్పుడు తీసుకుంటారు. అంటే వరద వచ్చిన నీళ్లు కూడా సముద్రానికి పెడతాము కానీ రాయలసీమ వాళ్ళకి ఇవ్వమనేటువంటి దుర్మార్గమైన ఆలోచన. రాజశేఖర రెడ్డి ఏం చేసినాడు, 164 జీవో తీసుకొచ్చి శ్రీశైలం ప్రాజెక్ట్ 184 అడుగుల లెవెల్లో నీళ్లు మెయింటైన్ చేస్తే రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు నీళ్లు అందుతాయని చెప్పి ఒక జీవో తెచ్చినాడు. దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకాశం బ్యారేజ్ పైన ఆ జీవో గాని అమలు చేస్తే నాగార్జున సాగర్ ఆయకట్టు అంతా కూడా ఎడారిగా మారిపోతుందని చెప్పి ధర్నా చేస్తారు. ఇదంతా అవగాహన రాహిత్యం, అవగాహన కాదు, రాజకీయము. విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, ప్రయత్నం చేస్తేనే కదా గలాటంతా. వీటన్నిటితో పాటు రాజకీయం వ్యాపారం అయిపోయింది. బహుజనుడు ఇంగ్లీష్ చదవకూడదు అంతే. బహుజనుడు గవర్నమెంట్ స్కూల్లోకే పోతే ఆ స్కూల్లో వసతులు ఉండకూడదు. సరే, 20% మందో 10% మందో మేము కేవలం తినడానికే పుట్టినాం, మేము పని చేయవలసిన అవసరం లేదు, మాకు ఆస్తులు ఉన్నాయి. ఇంత లగ్జరీ లైఫ్లో ఈ పేదోడు ఆనే ఉంటాడు, వీడు ఓన్లీ తినడానికి మాత్రమే పుట్టిండా? ఇప్పుడు అది దాని వెనకనే, ఆ మాట వెనకనే రహస్యం దాగుంది. అదే ఇన్ని ఉన్నోనికి పవర్ ఎందుకు అంటే దాన్ని కాపాడుకోవడానికి. ఏంటని నేను ఇప్పుడు నాకెందుకు సార్, నాకు ఇంత పెద్ద మేడ ఉంది, ఇంత ఇది ఉంది కదా, నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వస్తానంటే డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయానికి వచ్చిన వాళ్ళు తెలియదు, కానీ నీ ఆస్తులు కాపాడుకోవడానికి పవర్ కావాలి కదా. అందుకోసమే నువ్వు ఆ సాగు లేకుండా పోతే ఈ రోజు ఈ పార్టీలో ఉండి పదవి రాకుండా పోతే దాంట్లోకి ఎందుకు పోతావు? నేను అన్ని పార్టీలు కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఒక పార్టీలో పదవి అయిపోతే ఇంకో పార్టీ కూడా ఎందుకు రానిస్తాడండి? ఏం అవసరం? నేను చెప్పేది పార్టీలు మారడం తప్పు నేను ఎందుకోను. గతంలో సామెత ఉంది, ఒకే భర్తతో కాపురం చేస్తే పతివ్రత అనేవాళ్ళు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటేవాడు పార్టీవ్రత అవుతారేమో కానీ పతివ్రత కాలేడు. ఎందుకోను? పార్టీలకు సిద్ధాంతాలు లేవు. ఏం దాంట్లోనే ఉండాలని ఏముంది? నాకు అర్థం కాలే. ఒక భర్తతో కాపురం చేసిన పతివ్రత అంటున్నాం. ఒకే పార్టీలో అంటే పార్టీవ్రత అవుతావు కానీ పతివ్రత కాలేవు నువ్వు. నేను అంటాను, నువ్వు ఎట్లా గెలుస్తావు? 10 మంది సహాయం చేయి. నువ్వు ఆ పార్టీలు గెలిస్తే నాకేమి? నువ్వు ఎమ్మెల్యే మాకు, నువ్వు ఆ పార్టీలో నాకు సంబంధంలే. గెలిచినాక పార్టీలు మారడం కరెక్టేనా? నువ్వు గెలిచినాక మారుతావా, గెలిచక ముందు మారుతావా, ఏం చేస్తావు? నువ్వు చేస్తాంటే పని ఏంది? నేను ముఖ్యమైనది ఇక్కడ నేను గమనించేది అదే. ఈ దేశం కానీ రాష్ట్రం కానీ వెనుకబడు కారణాలు కేవలం అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు అంటే మీరు ఏకీవిస్తారా? ఇప్పుడు వైట్ కాలర్స్ నడిపించేది ప్రభుత్వాలు. ఏమి వైట్ కాలర్స్ నడిపిస్తానంటే దాని అర్థమేమి? వాళ్ళే కారణం అంతే. ఇప్పటికైనా మనకు ముందు చూపు నాయకు ఈ సమాజ అంతరాలు లేకుండా విద్య, వైద్యము, సాంఘిక, ఆర్థిక సమానత్వం తెప్పించడానికి ఎవరన్నా ఒకరిని మనం ఆదర్శం తీసుకోవచ్చునా? అట్లాంటి వాళ్ళు మనకు అవపడుతున్నారా నాయకులలో? ఇప్పుడు నేను ఒక స్టోరీ రాశానండి. శ్రమజీవుల కష్టాన్ని గుర్తించిన వాళ్ళలో ప్రపంచంలో అబ్రహాం లింకన్ నెంబర్. మా రాయలసీమలో శ్రీకృష్ణదేవరాయ. వాళ్ళు ఏం చెప్పారంటే తన రాసినటువంటి ఆముక్తమాల్యద అనేటువంటి కావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు ఏం రాసుకున్నాడంటే, నా ఈ రాజస్థానికి కిరీటానికి కారణము శ్రమజీవులే అని రాసుకున్నాడు. రాసుకొని ఊరికే బోలా ఆయన బుక్లో
చెరువులు కుంటలు నిర్మించింది. అంటే సమాజం మార్పు చేయాలంటే వ్యవస్థలు మారాలి. ఈ వ్యవస్థలు మార్చడానికి కంకణం కట్టుకుంటేనే పెత్తందారులంతా కట్టగట్టుకొని వస్తా అంటే ఎట్లా మారుతాయండి? ఇప్పుడు నేను అంటాను, ప్రభుత్వ స్కూళ్ళన్నీ మెరుగుపడాలి. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులున్నా ఏం చేసినా వయసులో చిన్నోడైనా అటువైపు ప్రయాణం చేశాడు. 3 సంవత్సరాల్లో అద్భుతాలు ఎవడు సృష్టించలేడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళలో మారంది 3 ఏళ్ళ అద్భుతాలు సృష్టించలేదు. వైద్యము మెరుగుపరచడానికి ప్రయత్నం చేసినాడు. కరోనాలో ప్రజలను బతికించుకునే ఒక డాక్టర్ లాగా 3 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసి పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వేశాడు. ఫస్ట్ వాళ్ళు బతకాల. లిక్విడ్ మనీ ఎప్పుడైతే ప్రజలతో ఉంటుందో అప్పుడే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడే ఉత్పత్తి రంగం స్టార్ట్ అవుతుంది. ఇది సూత్రం. ఇది చేస్తే ఎన్ని అడ్డుపడుతున్నాయి మనం చూస్తున్నాం కదండి. ఫస్ట్ నేను ఈ తరంలో చూస్తే ఫస్ట్ రామారావు ప్రయత్నం చేసిన ప్రభుత్వం దగ్గరికి ప్రజలు ఎందుకు రాలండి? అదే మండల వ్యవస్థ ఇచ్చాడు. విచిత్రమైన ఇతను మరింత దగ్గరికి తీసుకొని సచివాలయ వ్యవస్థ తీసుకొస్తే ఎన్ని పోర్ట్లు పెడతారు నాకు అర్థం కాదు. ఒక రోజులో జరిగిపోతుందా? ఆర్బీఐకి అంటే బొద్దు కడితే సంవత్సరం పడుతుంది బిల్డింగ్ కట్టాలంటే సాధ్యమవుతుందా? దీనికి టేక్స్ ఏ టైం కదా. కాబట్టి సంస్కరణవాదులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రజల మద్దతు ఇవ్వాలి అంటున్నా, కొంచెం ఓపిక బట్టి. లేదు వీని వారే వాడిని తెచ్చేసి మళ్ళీ 14 ఏళ్ళు చూసిన చరిత్ర కదా. చంద్రబాబు నాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, మనకి 14 ఏళ్ళు చూసినాం. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఆయనే కదా. చూస్తాం కదా 5 ఏళ్ళు ఏం చేసింది. విభజన చట్టాన్ని అంతా కేంద్రానికి తాకట్టు పెట్టి కదా మనం కళ్ళారు చూస్తాం కదా. మరి కాబట్టి వ్యవస్థలను మార్చాలంటే మీకు సీట్ ఇచ్చింది కాబట్టి ఏది ఇప్పుడు చంద్రబాబు మీద మీరు వ్యతిరేక నేను చంద్రబాబు ఇక్కడ చంద్రబాబు స్థానంలో దయం ఉన్న ఆ మాట చెప్తాను. నేను చంద్రబాబే కాదు అక్కడ మనం చూడాల్సింది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పాలన ఏ విధంగా ఉందో ప్రజలందరూ మనం చూసాం. ఇప్పుడు జగన్ చూడాలి, జనం మనం చూడాలి. ఒక ప్రయత్నం చేశాడు. అది నేను చెప్తున్నా. వ్యవస్థలు మారాలంటే ప్రజలందరూ ముక్కుమ్మడిగా సపోర్ట్ చేయాలా అంట నేను ఎవరికైనా కానీ. లేకపోతే సాధ్యం కాదు. ప్రతిపక్షం అంటే ఈరోజు ఏంటంటే తిట్టుకోవడమేనా? నిర్మాణాత్మకమైనటువంటి సపోర్ట్ చేయాలి కదా. కన్స్ట్రక్టివ్ సపోర్ట్ లేకుండా రెండు ఉన్నాయి ఇక్కడ. ప్రతిపక్షం అంటే వేలం పాటలు అయిపోయినాయి అంతే. నేను ఇంత ఇస్తాను నేను తిస్తాను ఒకటి ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తిపోసుకోవడమేనా? దానికి కూడా కారణం ఉంటుంది. మందే కదా తప్పు. ఎవరిని మీరు చట్టసభలకు పంపిస్తున్నారు? ఓనికన్నా సంస్కరణవాది ఉన్నాడా? ఓనికన్నా భాష పైన పట్టుందా? ఓనికైనా ఒకడన్నా ప్రజల కోసం 10 రోజులు పనిచేసినోడు ఉన్నాడు? ఎంతమంది ఉన్నారు? తీవ్ర కదా లెక్కలు. ఏ పార్టీనే కావచ్చు. కేవీ రమణ గారిది ఏ వైపు ఇప్పుడు ఎలా? ఎందుకంటే ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది. మరి అసలు మీకు ఈ కార్పొరేషన్ అన్నది ఒకటి క్రియేట్ చేసి ఈ కార్పొరేషన్కు కొన్ని నిధులు కేటాయించి మిమ్మల్ని డైరెక్టర్గా చేసి వారు మద్దతు ఇచ్చిన వారికేనా, లేదంటే ఏంటి అసలు మీ యొక్క అనలైజ్ ప్రకారంగా? మీరు ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ ప్రకారంగా ఉన్నారు కదా, మీరు న్యూట్రల్గా ఉంటారా లేదంటే ఎవరికైనా సపోర్ట్ చేయబోతున్నారు? నేను మామూలుగానే ప్రజల వైపు ఉండేవాడిని, సమాజం వైపు ఉండేవాడిని, సంస్కరణవాదులను గౌరవించేవాడిని. ఓకే, ఇది నా నైజం. ఇది అది ఎవరైనా ఉండని నేను సపోర్ట్ చేస్తాను. నేనేమంటానంటే బెస్త కార్పొరేషన్లో మనం చూడాల్సిన డబ్బులు కాదు. మేమేమనుకుంటున్నామంటే ఇలా కులాల కార్పొరేషన్లు అవసరమా? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రాయలసీమలో బెస్తలకి ఆఫ్టర్ ఇండిపెండెన్సీ మాకు చట్టసభలో స్థానం లేదు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ లేదు, ఎంపీ లేదు, ఎమ్మెల్యే లేదు, ఎంపీ ఏమీ లేదు. అయినా మేము 52 నియోజకవర్గాల్లో మేజర్గా గెలుపోవటములని డిసైడింగ్ స్థాయిలో మేము ఉన్నాం. ఎవరు మమ్మల్ని గుర్తించలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అద్భుతాలు చేశాడు. నేను చెప్పను ఆయన కూడా ఏమి. ఒక బెస్త కార్పొరేషన్ కులం అనేది అంతరించిపోకుండా ఆ కులం అనేది ఒకటి ఉంది, ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చాడు. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో 12 మంది డైరెక్టర్స్, మేము ఒక చైర్మన్ 13 మంది. నేను అంటాను ఈ పొద్దు నేను డైరెక్టర్గా ఉన్నా, నాకు ఒక గౌరవం లభించింది అనుకుంటున్నా. కులం కాదు రమ, నాకు ఒక గుర్తింపు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక ప్రోటోకాల్ ఉంది. దీంట్లో కలెక్టర్ దగ్గర నేను డైరెక్ట్గా పోవచ్చు, ఎస్పీ దగ్గర నేను డైరెక్ట్గా పోవచ్చు. నిన్నటి వరకు మేము ఎస్పీల దగ్గర పోయే పరిస్థితి లేదు, చేతులు కట్టుకొని పోయేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీడర్లుగా ఎందుకు తయారు కాకూడదు పొలిటికల్గా? నెంబర్ 1 ఇది కాన్సెప్ట్ నేను చూస్తా. దీంట్లో ఈ కార్పొరేషన్కి డబ్బులు ఎంత ఇచ్చినారు? డబ్బులు గతంలో ఇచ్చినవి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలను దూరం చేయాలి. బీసీ వర్గాలు ఏమైనా కానీ అప్పర్ క్యాస్ట్ వైపు వెళ్తుంది. ఒకటి ఎవరన్నా మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఖర్చు కూడా వెనక. అదే కనుక రెడ్డి కావచ్చు, వెల్మ కావచ్చు, కమ్మ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ రానరా అనేసరికి మీడియా కూడా ఒకవైపే వెళ్తున్నది కదా. దీని ప్రభావం కూడా ఉంటుంది కదా ఇక్కడ. ఇప్పుడు మేము మీడియాను గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటాం. ఇప్పుడు మేము అదే నేనేమంటానంటే మీడియా మీడియా వాళ్ళ దగ్గర అవుతున్నారు, మీరు దూరం అవుతున్నారు. నా ఉద్దేశం ఇక్కడ మేము చూసిన మీడియా వేరు,
ఇప్పుడు చూస్తున్న మీడియా మరి మీరు కూడా ఇప్పుడు చూస్తున్న మీడియా అందుకోవాలి కదా. అందుకోవాలంటే మా దగ్గర ఆర్థిక పరిస్థితులు ఎందుకు లేవు? చాలా ఉన్నాయి సార్. చెప్పండి, చాలా ఏముంటాయి మాకు చెప్పండి. మీరు లేకపోవచ్చు. అంటే ఎవరైతే శ్రమశక్తులుగా దేశంలో ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకి బెస్తవాళ్ళు దొంగపుత్రులు ఉన్నారు. జాతీయ ఆదాయంలో 5.6% మాది. జాతీయ ఆదాయంలో మత్స్య ఎగుమతులు దిగుమతుల్లో 5.6% మాది. ఏది మరి? మా వాడు గోసి కట్టుకునే ఉన్నాడు. ఎందుకు? మీకు పోర్టులు లేవు, మార్కెటింగ్ లేదు. నేను చేపలు పగులంతా పట్టుకొని వస్తే దొంగలు ఎత్తకపోతారండి తెల్లారాలకే. వీరికి భుక్తికి జరిగిపోదు. మరి ఇంకా సబ్సిడీలు ఎందుకు ఇస్తున్నారు భారతదేశంలో చెప్పండి మీరే. ఇదే కాదు, దోపిడీనే. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి సంస్కరణలు తీసుకురావాలని అనేకమైనటువంటి స్వతంత్రానంతరం 5 పోర్టులు ఉంటే 10 పోర్టులు తీసుకొచ్చినాడు. 10 పోర్టులు అంటే ఎక్కడ అంటే వేరే ప్రాంతాలవి గుజరాత్ శ్రీలంక బార్డర్లు అవి పట్టుకొని అక్కడ చచ్చిపోకుండా ఎక్కడో అక్కడ బతకాలని ప్రయత్నం చేశాడు. ఒక మత్స్య యూనివర్సిటీని తీసుకొచ్చి పెట్టాడు. అంటే ఏ వర్గాలకు సంబంధించి ఆ వర్గాల ప్రోత్సాహమే కదా. కానీ ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి టేక్స్ టైం అంటా నేను. దానికి టైం పడుతుంది. వెంటనే ఫలితాలు రావాలంటే ఎట్లా వస్తాయండి? ఒక విత్తనం వేసినా కూడా 6 నెలల్లో సంవత్సరం పడుతుంది కాపుకు రావాలండి. అది నేను అంటున్నా. దీన్ని ప్రజలు గమనించి నేను ఒకటే సూత్రం చెప్తా, దీంట్లో మంచి అనలేని తనము మరణంతో సమానం. కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు నేను అంటాను. రాజకీయంగా దానికి ఇప్పుడు అదే నేను అంటున్నా, ఘర్షణ అక్కడ జరుగుతుంది. ప్రపంచంలో ఘర్షణ ఎక్కడ జరుగుతుంది అంటే రాజకీయంగా ఎవరి వైపు మొత్తం మీద ఇప్పుడు మీరు? నేను జగన్మోహన్ రెడ్డి 120% 200% నేను బలపరుస్తాను. ఈ వైనాట్ 175 ఏంది అసలు ఇక్కడ? 100 ఎందుకు గెలిచకూడదు నేను కూడా అంటాను. ఎందుకును ఆయన చేయని పని ఏందో చెప్పండి. ఈ 4 ఏళ్లలో 2 దాదాపు సాధ్యమేనా అంటే ప్రజలకు అవగాహన ఉందా? నేను చెప్పిన మాట ఆచరిస్తే సాధ్యమే. మంచిని మంచి అనేటువంటి పరిస్థితి ఉంటే సాధ్యమే. ఓటర్లకు బురద అంటించారు కదా. ఏ బురద అంటించారు? ఏది డబ్బులు ఇస్తేనే వాళ్ళు చేదాపుతారు మేము వేస్తామని. ఇప్పుడు ఒక రుగ్మత అనేది పోగొట్టాలని చూసినాడు ఆయన. ఏమి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గత ప్రభుత్వాలన్నీ కూడా కార్యకర్తలకు దోచిపెట్టారు. ఈయన వచ్చినాక వ్యవస్థను మార్చాలనే దాంట్లో భాగంగా ఆయన నవరత్నాల్లో మీరు భాగమే. రైతు భరా వస్తే నువ్వు దాంట్లో రైతు ఉంటే తీసుకో, పెన్షన్ వస్తే పెన్షన్ నువ్వు తీసుకో. ఇట్లా చేసి పెట్టిన దానికి కార్యకర్తలు ఇవ్వద్దు ఎట్లుండాము? మేమంతా అసంతృప్తిగా ఉన్నాం ఆయన పైన. మాకేం చేయలే. 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో దెబ్బతినిపోయినాము. ఈయన వచ్చిన తర్వాత మాకేం అంటే స్పెషల్ గా కార్యకర్తలకు చేసే ఒక సంస్కృతిని ఆయన తీసేయాలని చూశాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక్క మామూలు ఎలక్షన్లు అంటేనే భయపడుతుంది. మీరు ఇందాక అన్నారు ఆర్థిక, ఖచ్చితంగా ఇక ఉన్నోడు మాత్రమే రావాలి రాజ్యం. నేను ఈ మధ్య ఒక స్టోరీ రాసిన దానిపైన. మాకు నువ్వే సీటీ వల్ల నువ్వే గెలిపించుకోవాలి. మాకు జనాభా లేదని ఒకడంటాడు. మీ వాళ్ళు అంతమంది ఉన్నారా, నువ్వు ఎట్లా గెలుస్తావు? నీ దగ్గర డబ్బు ఉందా, ఎట్లా గెలుస్తావు? ఓకే, ఈ రాయలసీమలో రెడ్లు కమ్మోళ్ళ శాతం ఎంత అని నేను అడుగుతాను. అదే 7%. మరి రెస్ట్ మా బెస్ట్ వాళ్ళమే 13% ఉన్నాము. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ మళ్ళీ ఇప్పుడు చూడండి 7% వాళ్ళు, మిగిలిన వర్గాలంతా మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కదా. అందుకే నేను అంటే వాళ్ళ ఆ మాటల్లో దాగి ఉన్నాయి ఏంటంటే ఆ రహస్యాలు. నువ్వైతే గెలవలేవయ్యా అనేసేది ఒక మాటలో. ఏమంటే నీ కులం ఉందా, నీకు డబ్బు ఉందా, నీ కులం ఉందా? కాబట్టి పార్టీల బాధ్యత ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరికైతే ప్రాతినిధ్యం చట్టసభలో లేదో వాళ్ళని మీరే నిలబెట్టాల బాధ్యతారహితంగా, గురుతర బాధ్యతతో వారిని నిలబెట్టి గెలిపించుకోవాలి. లేకపోతే వానికి మరీ లేకుండా నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇవ్వండి, రాజ్యసభకు పంపించండి. జగన్మోహన్ రెడ్డి అదే చేశాడండి. సగం సీట్లు బీసీలకు ఇచ్చాడు, ఆర్ కృష్ణకి ఇచ్చాడు, మా మోపిదేవి వెంకటరమణకి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి ఏంటి నాకు అర్థం కాదు. సంస్కరణలో భాగం కాదు అవన్నీ. అంటే రేపు రాబో కాలంలో ఒక మంచి వైపు వెళ్తామనే మంచి వైపు సమాజం పయనిస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎందుకంటే నమ్మకం ప్రజలకు నమ్మకం కలగాలి. ఇప్పుడు వైద్యం అండి, మా ఇంటికాడికి వచ్చి చేసిపోతారండి. ఎప్పుడు చూసాం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆంధ్ర రాష్ట్రంలో నాకు మందులన్నీ వచ్చి ఇచ్చిపోతారు. కంటి వైద్యం చేసుకుందిరా అని పిలుస్తారు. ఆపరేషన్ చేస్తే ఫ్రీ అంటారా? వద్దు. చూద్దాం రాబో కాలంలో ఎలా ఉండబోతుందో. ఇదండి మేము కేవీ రమణ గారి నుంచి మేము మీకు అందించామండి. రాబో కాలంలో ఇది దాదాపు అందరికీ రీచ్ కావాలని మాత్రం మేమైతే మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాము. దరిద్రానికి పేదరికానికి సారు తేడా చెప్పారు. మేము కూడా దాన్ని అంత బాగా నిర్వచనం. మేము మీ తాతలు ఓట్లు వేశారు, మీ తండ్రులు ఓట్లు వేశారు, మీరు ఓట్లు వేస్తున్నారు సార్. ఇందాక అందరూ చిత్తు కాగితం కదా, అదే బ్రహ్మాస్త్రం అని. ఇది కాదు, ఇలా ఉండటాన్ని చూసుకో. దీనికి చాలా తేడా. నిర్ణయం మీదే. నమస్కారం.